నమస్తే మేడం. ఇదిగో పాప, నా పిల్లగాడు ఎవరో నిన్నే పిలుస్తాడు. ఆమెను కాదు మేడం, మిమ్మల్ని పిలిచేది. పోరానికి పిసగిట్లా పట్టిందా ఏంది? నన్ను పట్టుకొని మేడం అంటాడు. ఇదిగో బాబు, నేను బల్లో పంతులమ్మని కాదు, ఎవరిని చేసి ఎవరు అనుకుంటానో ఏమో. నేను అన్నది ఆ మేడం కాదమ్మా. మీ ఇంటి దగ్గరకు వచ్చి ప్రోడక్ట్స్ చూపించి ఆఫర్స్ ఉన్నాయి కొంటారా మేడం అని అడుగుతారు చూడు, ఆ మేడం. పాడక్తులు గిడక్తులు అంటే గవ్వేం నాకు తెలియదు. అయినా నువ్వెవరు గదంతా నాకేం చెప్తాను. అదే మేడం, ప్రోడక్ట్ అంటే ఇంట్లో అవసరం వచ్చేటి ఉంటాయి కదా, సర్ఫ్ పినాయిలు అట్లాంటివి అన్నమాట. ఓ, సర్ఫ్ ప్యాకెట్లు పినాయిల్ బాటిల్ అమ్ముకునేటోనివా? అట్లా ముందే చెప్పచ్చు కదా. ఎట్లా అన్నా అనుకోండి, మొత్తానికి అర్థం చేసుకున్నారు. మనకు బయట కిలో సర్ఫ్ 100 రూపాయలు కదా, మేము 50 రూపాయలకే ఇస్తాం. అర్ధ కిలో ప్యాకెట్ ఇస్తారనుకుంటా. నేనేమన్నా నీకు దిమాగ్ లేని దాని లెక్క కనబడతానా? అట్లుండదు మేడం, కేజీ ప్యాకెటే ఇస్తాం. అప్పటి సంధి నా తలకాయలో ఒక సోచా ఇస్తాంది. నువ్వు ఇళ్లలో పోయి అమ్ముకునేటోని బస్ లెక్క చమ్ముతానవింది. ఫ్రీ బస్ వచ్చిన కాడ నుంచి ఇళ్ళ లెవెల్ ఉంటారు మేడం. అందరూ ఇటు తిరుగుడు అటు తిరుగుడే సరిపోతాంది. అందుకే మేము కూడా ఇళ్లకి కాకుండా బస్సులకు వచ్చి అమ్ముతాను. దిమాగ్ మస్తుంది బాబు నీకు. ఆఫర్ కూడా మంచిగున్నది. ఇక్కడి నుంచి మా ఇంటికి మోసుకుపోవడానికే జర్రంత ఇబ్బంది నాకు. ఇప్పుడైతే అద్దు, మా ఇంటికి దగ్గరలో బస్సు ఎక్కితే అప్పుడు తీసుకుంటది. ఒక్కటన్నా తీసుకోండి మేడం, నా జాబ్ పోయేటట్టున్నది. ఏ బాబు, ఊరలు ఎక్కిస్తాయింది. సరే తీసుకుంటది ఇక, ఊకో ఊకో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.